Good morning, everyone. Kartikeya IS Academy is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up. Enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ లో చూస్తే మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూపీ రిపోర్ట్స్ యూపీ రిపోర్ట్స్ మోస్ట్ ఉవాపా అరెస్. ఓకే, 2019లో ఓకే చాలా ఎక్కువగా న్యూస్ లో వినిపించిన టాపిక్ ఈ ఉవాపా. ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో దీని బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని బ్యాక్గ్రౌండ్ చూసి అప్పుడు ప్రెసెంట్ కాంటెక్స్ట్ దేంట్లోకి వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో సీ హియర్. సో వాట్ ఈస్ మెన్ బై ఉవాపా? ఉవాపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే, సో జనరల్ గా నేషనల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్, సో మన ఇండియాకి సంబంధించిన నేషనల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ ఎన్ఐసి అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా ఈ కౌన్సిల్ ని ఓకే హెడెడ్ చేసేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ టైంలో ఏంటంటే ప్రెసెంట్ జనరల్ గా నేషనల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ ని జనరల్ గా హెడెడ్ చేసేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఒక రిజల్యూషన్ అనేది ఈ నేషనల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ ఏంటంటే ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేసింది. ఏం చెప్తుంది అంటే ఆ రిజల్యూషన్ టెర్రరిజం కి ఎగెయిన్స్ట్ గా ఫైట్ చేయడానికి ఒక లా అనేది ఫ్రేమ్ వర్క్ చేయాలి అని చెప్పేసి ఒక రిజల్యూషన్ అనేది వీళ్ళు పాస్ చేశారు. ఎక్కడ పాస్ చేశారు? పార్లమెంట్ లో. ఓకే, సో ఒక రిజల్యూషన్ తో వచ్చింది ఏమని చెప్పేసి, సో టెర్రరిజం కి ఎగెయిన్స్ట్ గా ఫైట్ చేయడానికి ఒక లా అనేది ఖచ్చితంగా ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ నేషనల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ అనేది ఒక రిజల్యూషన్ అనేది తీసుకొచ్చింది. సో ఆ రిజల్యూషన్ ని బేస్ చేసుకొని మనకి 1967 లో ఈ ఉవాపా యాక్ట్ అనేది రావటం జరిగింది. ఓకే, ఉవాపా ఎప్పుడు వచ్చిందమ్మా? 1967. ఉవాపా అంటే ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే, నేను ఇక్కడ స్పెసిఫిక్ గా అన్లాఫుల్ యాక్టివిటీస్ అని చెప్తున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఎందుకు ఈ రెండింటికి డిస్టింగ్విషన్ ఎందుకు మేడం చేస్తున్నారు? ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇంకా ఫర్దర్ గా వీడియో ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు డిఫరెన్స్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో రైట్ నౌ అసలు అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సి హియర్, అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఇండియా కంట్రీకి, ఓకే, ఇండియా యొక్క యూనిటీ గాని ఇంటిగ్రిటీ గాని లేకపోతే దాని యొక్క సోవర్నిటీ గాని ఓకే దెబ్బతీసే విధంగా ఏదైనా ఆర్గనైజేషన్ అనేది ఉంటే, ఓకే, ఇండియా యొక్క యూనిటీ గాని ఇంటిగ్రిటీ గాని సోవర్నిటీని గాని దెబ్బతీసే విధంగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఆ ఆర్గనైజేషన్ ని మనం అన్లాఫుల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో అందులో మెంబర్స్, ఓకే, ఆ ఆర్గనైజేషన్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్ ని ఏంటంటే మనం ఆ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ కి అసోసియేట్ అయిన మెంబర్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేసిన మెంబర్స్ ఉంటారు. ఓకే, ఆర్గనైజేషన్ కి ఫండ్ చేసిన మెంబర్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ కంప్లీట్ గా అంటే ఇండియా యొక్క యూనిటీని కానీ ఇంటిగ్రిటీని కానీ సోవర్నిటీని కానీ దెబ్బతీసే విధంగా ఏదైనా ఆర్గనైజేషన్ ఉంటే దాన్ని మనం అన్లాఫుల్ ఆర్గనైజేషన్. అండ్ అందులో పార్టిసిపేట్ చేసే లైక్ మెంబర్స్ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో, మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, దానికి ఫండ్స్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ మనం ఏంటంటే దే ఆర్ క్యారియింగ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ యాక్ట్ పరంగా అంటే 1967 లో వచ్చిన ఉవాపా యాక్ట్ పరంగా సో ఈ ఆర్గనైజేషన్ ని, సో ఈ ఆర్గనైజేషన్ ఇండియా యొక్క యూనిటీని ఇంటిగ్రిటీని సోవర్నిటీని దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ని ఇండియన్ గవర్నమెంట్ అకార్డింగ్ టు ఉవాపా యాక్ట్ ప్రకారంగా ఇట్ ఈస్ అన్ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ అని డిక్లేర్ చేసి బ్యాన్ చేసేస్తుంది. ఓకే, ఎందుకు బ్యాన్ చేస్తుంది? బేస్డ్ ఆన్ దిస్ ఉవాపా యాక్ట్. ఓకే, దే ఆర్ క్యారింగ్ ఆన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ అగేన్స్ట్ ఇండియాస్ యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీ. అండ్ దాంతో అసోసియేట్ అయిన మెంబర్స్ కానీ లేకపోతే ఆ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేసే మెంబర్స్ కానీ ఫండ్స్ ఇచ్చే మెంబర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే పీనలైజ్ చేసి అండ్ దే విల్ గివ్ punishment according to this which was laid down under this UAPA Act. Okay, Amma? See here.
ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో నేషనల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ అనే వాళ్ళు ఏంటంటే ఇట్ వాస్ యాక్చువల్లీ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్ ఏంటంటే ఇండియాలో టెర్రరిజం ని ఫైట్ చేయడానికి ఒక యాక్ట్ అనేది కావాలి. దాని ప్రకారంగా మనకి 1967 లో ఉవాపా యాక్ట్ అనేది వచ్చింది. ఉవాపా యాక్ట్ అనేది కంప్లీట్ గా అన్లాఫుల్ యాక్టివిటీస్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇట్ డస్ నాట్ టాక్ అబౌట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఓకే. అన్లాఫుల్ ఆర్గనైజేషన్ అంటే ఇండియా యొక్క యూనిటీని గానీ, ఇంటిగ్రిటీని గానీ, సోవర్టెనిటీని గానీ దెబ్బతీసే విధంగా ఉండే ఆర్గనైజేషన్. అలాగే ఏదైనా రికాగ్నైజ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఆర్గనైజేషన్ ని బ్యాన్ చేస్తుంది. అండ్ కంప్లీట్ గా దాంతో అసోసియేట్ అయిన మెంబర్స్ ని లేకపోతే దానికి ఫండ్స్ ఇచ్చే మెంబర్స్ ని ఏంటంటే పెనలైజ్ చేసి పనిష్ చేస్తుంది. ఓకే. ఇట్స్ క్లియర్. అయితే 1967 నుంచి స్టిల్ నౌ ఇప్పటికి అది 7 టైమ్స్ అది ఆ యాక్ట్ అనేది అమెండ్మెంట్ జరగడం జరిగిందమ్మా. ఓకే. సో 1967 కదా, ఇమ్మీడియట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ 1969 లో ఒకసారి, 72 లో ఒకసారి, 86 లో ఒకసారి, 2004 లో ఒకసారి, 2008 లో ఒకసారి అండ్ మోర్ ఓవర్ 2013. సో కంప్లీట్ గా ఇక్కడ ఎన్ని ఆల్మోస్ట్ 6 టైమ్స్. అండ్ 7th టైం రీసెంట్ గా జరిగింది ఏంటంటే 2019 లో అమెండ్మెంట్ అనేది తీసుకువచ్చారు. ఈ 2019 అనేది మనకి ఆల్మోస్ట్ చాలా ఇష్యూ అయింది. దీని గురించి మనం ఇంకా డెప్త్ గా మాట్లాడదాం. అయితే ఫైనల్ గా ఈ 6 అమెండ్మెంట్స్ లో అంటే డ్రాఫ్ట్ చేసిన దగ్గర నుంచి యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయిన దగ్గర నుంచి ఈ మేజర్ 2013 వరకు వచ్చిన కంప్లీట్ గా ఈ అమెండ్మెంట్స్ నుంచి మనకి ఏంటి ఫైనల్ గా వచ్చిన అవుట్కమ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఆ యాక్ట్ అనేది ఓన్లీ అన్లాఫుల్ యాక్టివిటీస్ గురించి మాత్రమే మాట్లాడడం జరిగేది. చెప్పాను కదా అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఏంటో. ఓకే. బట్ ఈ అమెండ్మెంట్స్ ద్వారా ఈ యాక్ట్ యొక్క స్కోప్ ని అనేది పెంచారు. ఓకే. దేనికి స్కోప్ దేనికి పెంచుతారు? ఫర్ టాక్లింగ్ టెర్రరిజం. టెర్రరిజం ని టాకిల్ చేయడానికల్లా స్కోప్ ని పెంచారు. ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ చేసేటప్పుడు ఓన్లీ టాక్స్ అబౌట్ అన్లాఫుల్ యాక్టివిటీస్. బట్ ఈ అమెండ్మెంట్స్ ద్వారా దాంట్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకే. సో ఫస్ట్ మనకి ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ కి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి డిఫరెన్షియేషన్ అనేది మనకి తెలియాలి. సో ఆ యాక్ట్ లో అకార్డింగ్ టు ద సెక్షన్ 2O ప్రకారంగా అంటే సో ఇండియా యొక్క యూనిటీని గానీ, ఇంటిగ్రిటీని గానీ, సోవర్నిటీని గానీ దెబ్బతీసే విధంగా నువ్వు ఏదైనా యాక్ట్ చేసినా, ఏదైనా వర్డ్స్ మాట్లాడినా, రిటర్న్ గా ఏదైనా రాసినా, ఏవైనా సైన్స్ ద్వారా నువ్వు చూపించినా, ఏవైనా వీడియోస్, విజువల్ ప్రెజెంటేషన్, పిక్చర్స్ ద్వారాగా నువ్వు ప్రాపగేట్ చేసిన ఇవన్నీ కూడా కంప్లీట్ గా అన్లాఫుల్ యాక్టివిటీస్ అని అంటారు. ఓకే. సో నువ్వు ఎటువంటి ఆర్మ్స్ అవసరం లేదు. ఏ ప్రాపర్టీని నువ్వు డిస్ట్రాయ్ చేయవసరం లేదు. ఎదుటి వాళ్ళని నువ్వు చంపేయాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళకి ఎటువంటి ఇంజురీస్ నువ్వు కలిగించాల్సిన అవసరం లేదు. ఓకే. నీ యొక్క యాక్ట్, నీ యొక్క వర్డ్స్, నీ యొక్క రిటెన్ డాక్యుమెంట్స్, నీ యొక్క నువ్వు డ్రా చేసిన ఏవైనా సైన్స్ లాంటివి ఏవైనా ఉంటే, లేకపోతే నీ యొక్క విజువల్ ప్రెజెంటేషన్స్ ఏవైనా సరే ఇండియా యొక్క యూనిటీని గానీ, ఇంటిగ్రిటీని గానీ, సోవర్నిటీని గానీ దెబ్బతీస్తున్నాయి అంటే దోస్ ఆల్ కమ్ అండర్ దిస్ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఓకే. సో దీని గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది 1967 లో. ఓకే. అండ్ దీంట్లో స్కోప్ పెరిగిందని చెప్పాను. త్రూ దీస్ అమెండ్మెంట్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది ఇంక్లూడ్ చేశారు. అంటే ఏంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే? సో ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, సోవర్నిటీని దెబ్బతీస్తున్నది ఇది కూడా. బట్ త్రూ ఏంటి? ఇక్కడ వైలెన్స్ అనేది ఉంటుంది. ఓకే. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే ఇట్ క్రియేట్స్ వైలెన్స్. ఓకే. వాళ్ళు అవతల పర్సన్ ని చంపేసిన, లేకపోతే ఇంజురీస్ క్రియేట్ చేసిన, అండ్ మోర్ ఓవర్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసిన, డిస్ట్రక్షన్ చేసిన త్రూ బాంబ్స్ ద్వారా గానీ, ఫైర్ ఆర్మ్స్ ద్వారా గానీ, ల్యాండ్ మైన్స్ ద్వారా గానీ, వెపన్స్ ద్వారా గానీ, లెదర్ వెపన్స్ ద్వారా గానీ. సో ఇలాగ వైలెన్స్ తో క్రియేట్ అయిన ఏ యాక్టివిటీస్ అయినా జనరల్ గా మనం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని పిలుస్తాం. ఓకే అమ్మా. సో ఇనీషియల్ గా 1967 లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఇంక్లూడ్ చేయలేదు. త్రూ దీస్ అమెండ్మెంట్స్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీకు క్లియర్ గా అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఏంటి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే ఏంటి క్లియర్ గా డిస్టింగ్విషన్ అనేది తెలిసిందని అనుకుంటున్నాను. ఓకే. సో అయితే ఇప్పుడు వరకు 2013 వరకు ఏంటంటే సో స్కోప్ అనేది ఆల్మోస్ట్ జరిగినట్టే. స్కోప్ అనేది పెరిగినట్టే. అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని కూడా యాక్చువల్ గా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ చూడండి. సో వాళ్ళు ఈ ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీ త్రూ యాక్ట్ ద్వారా గానీ, వర్డ్స్, రిటర్న్, సైన్ అని చెప్పేసి అన్నాను కదా. మీకు ఒకవేళ ఐడియా ఉండుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ సిమిలర్ టు సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. సెడేషన్ లా అని చెప్పేసి అంటాం, ఎక్కువగా వస్తది. దేశద్రోహం అని చెప్పేసి. సో సిమిలర్ టు చాలా మంది
క్రిటిక్స్ ఏమంటారంటే యాక్చువల్లీ ఇక్కడ ఉవాపా ఈస్ నథింగ్ బట్ సెడిషన్ లా అనేవారు. ఓకే. ఎందుకంటే సేమ్ క్లాజెస్ అనేవి ఉండేవి. ఓకే. సో ఈ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ఈస్ మోర్ ఈక్వేటింగ్ సిమిలర్ టు సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్. సో నథింగ్ బట్ దేర్ ఈస్ నో నీడ్ ఫర్ అనదర్ ఉవాపా బికాస్ ఆల్రెడీ సెడేషన్ లా అనేది ఇండియాలో ఉంది కదా! సేమ్ ఫ్రేమ్‌వర్క్ అని ఉంది కదా! అని చాలా క్రిటిక్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ అయితే ఏంటంటే దానికి క్లియర్‌గా మనకి డిస్టింగ్విషన్ అనేది క్లియర్‌గా ఇప్పటికి కూడా మెన్షన్ అనేది చేయలేదు. సో ఏది సెడిషన్ లా కింద వస్తుంది, ఏది ఉవాపాగా వస్తుంది. బట్ ఏంటంటే సెడిషన్ లాలో ఓన్లీ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ గురించి ఫ్రేమ్‌వర్క్ మాత్రం మాట్లాడడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఉవాపా యొక్క స్కోప్ అనేది పెంచుతూ టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ని కూడా త్రూ డిఫరెంట్ అమెండ్మెంట్స్ ద్వారా తీసుకురావడం అయితే జరిగింది. ఓకే. సో ఆల్రెడీ ఉవాపా అనేది ఉంది కదా! ఇంకా స్టిల్ సెడషన్ లా ఎందుకని కూడా క్వెషన్ చేయడం అయితే జరుగుతుంది. దానికి గవర్నమెంట్ నుంచి స్టిల్ నో ఆన్సర్. సో ఫ్యూచర్‌లో ఏమైనా ఛాన్సెస్ సో మెర్జ్ చేయడం గాని, లేకపోతే ఒక దాన్ని రిపీల్ చేయడం గాని ఏమైనా ఉంటుందో అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే సీ హియర్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా 2019లో మాత్రమే రీసెంట్‌గా ఒక అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ as అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఓకే. ఇది 7th అమెండ్మెంట్ అమ్మా. ఈ యాక్ట్ కి 7th అమెండ్మెంట్. ఓకే. అయితే ఈ అమెండ్మెంట్ లో మేజర్ గా 3 చేంజెస్ తీసుకొచ్చారు. వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ అమ్మా. డిజిగ్నేషన్ యాస్ టెర్రరిస్ట్ చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయింది కూడా. ఓకే. టెర్రరిస్ట్ గా మనం డిజిగ్నేట్ చేస్తాం. ఇప్పుడు మీకు ప్రీవియస్ గా నేను చెప్పినప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ అనేది ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, సోవర్నిటీని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. సో ఆ ఆర్గనైజేషన్ అన్‌లాఫుల్ ఆర్గనైజేషన్ నేను బ్యాన్ చేస్తున్నాను. ఓకే. బట్ నేను ఆ ఆర్గనైజేషన్‌లో ఉన్న మెంబర్స్ నేను ఎక్కడైనా టెర్రరిస్ట్ అని నేమ్ ఇచ్చానా? లేదు కదా! టెర్రరిస్ట్ అని నేనెక్కడ నేమ్ ఇవ్వలేదు కదా! ఓకే. సో, ఇప్పటి వరకు 2019 అమెండ్మెంట్ వచ్చేంత వరకు కూడా మనకి అసలు హూ ఈస్ టెర్రరిస్ట్ అనే దానికి డెఫినిషన్ అనేది ఇండియాలో లేదు. ఓకే. సో, హూ ఈస్ టెర్రరిస్ట్? టెర్రరిస్ట్ అని మనం ఎవరిని అనొచ్చు అని చెప్పేసి క్లియర్‌గా డిఫైన్ చేస్తూ టెర్రరిస్ట్‌కి డిజిగ్నేషన్ అనేది ఈ యాక్ట్ ద్వారా అమెండ్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ సెకండ్ వన్ దీని గురించి మాట్లాడతానమ్మా. ఈ డిజిగ్నేషన్ యాస్ టెర్రరిస్ట్ గురించి ఫర్దర్‌గా ఇంకా వీడియోలో మాట్లాడతాను. జస్ట్ ఏంటేం చేంజెస్ వచ్చాయనేది మనం చూద్దాం. అండ్ సెకండ్ వన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో జనరల్‌గా ఏంటంటే ఈ టెర్రరిస్ట్ సంబంధించిన యాక్టివిటీస్ దాన్ని ట్రేస్ చేయడానికి, ఈ టెర్రరిజం సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ఇష్యూస్ అనేది ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండర్‌లో ఉంటదమ్మా. సో జనరల్‌గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే. ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది జరగబోతుందని న్యూస్ వచ్చింది. లేకపోతే జరిగింది. ఆ పర్సన్ ఇక్కడ ఉన్నారనుకుందాం. సో జనరల్‌గా ఏం చేస్తారు ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు జనరల్‌గా ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి డీఎస్‌పీ ఓకే. నాట్ డీఎస్‌పీ జనరల్‌గా డీఎస్‌పీ ఇంతకు ముందైతే డీఎస్‌పీ ఇప్పుడైతే ఇన్స్‌పెక్టర్ వచ్చారమ్మా. డీఎస్‌పీ ఓకే. ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి డీఎస్‌పీ ఏంటంటే వచ్చి ఓకే. ఈ స్టేట్ ఆంధ్రప్రదేశ్ యొక్క డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓకే. సో ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. మేము మీ స్టేట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో మేమేంటంటే మేము ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలనుకుంటున్నామని యాక్చువల్లీ దే హావ్ టు సీక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు వాళ్ళేంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ క్యారీ ఆన్ అయితే చెయ్యాలి. బట్ ఇప్పుడు ఆ ప్రొవిజన్ కంప్లీట్‌గా తీసేశారు. సో, ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి ఇన్వెస్టిగేట్ చేయడానికి పర్టిక్యులర్ స్టేట్ యొక్క డీజీపీ నుంచి ఎటువంటి పర్మిషన్ అనేది అవసరం లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుంది. ఒక టెర్రరిస్ట్ అనేది ఉన్నారంటే ఎవరికీ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సిన ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క డీజీపీకి ఇన్ఫార్మ్ చేయాల్సిన నెసెసిటీ ఏమాత్రం కూడా లేదు. అయితే ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? వీళ్ళు ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గర పర్మిషన్ అనేది తీసుకొని డైరెక్ట్‌గా వెళ్లి ఏంటంటే వీళ్ళు రైడ్ అనేది చేసేసేయొచ్చు. నో నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద డీజీపీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టేట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి కూడా కాంట్రోవర్సీస్ అనేది రైజ్ అయిందమ్మా. ఎందుకంటే యాక్చువల్లీ ఇట్ విల్ డిస్టర్బ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్పేసి కూడా కాంట్రోవర్సీస్ రైజ్ అయ్యాయి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ మోర్ ఓవర్ థర్డ్ వన్ చెప్పాను కదా! సో, ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి ఎవరు వెళ్తారు రైడ్ చేయడానికి? జనరల్‌గా డీఎస్‌పీ క్యాడర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే యాక్చువల్‌గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసేవారమ్మా. ఓకే. 2019 బిఫోర్ వరకు. ఓకే. పర్టిక్యులర్ టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జనరల్‌గా డీఎస్‌పీ క్యాడర్ వాళ్ళు ఏంటంటే ఉండేవారు. బట్ ఇప్పుడేంటంటే దాని స్కోప్‌ని పెంచుతూ
నో నీడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఓన్లీ డిఎస్పీ మాత్రమే ఉండాల్సిన నెసెసిటీ లేదు. సో ఇన్స్పెక్టర్ లెవెల్లో ఏంటంటే ఎవరైనా సరే దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది మూవ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఎందుకంటే డిఎస్పీ అనేది తక్కువ, ఇన్స్పెక్టర్స్ ఎందుకంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చూసుకోవడం కష్టం కదా. సో గ్రౌండ్ లెవెల్ వరకు అనేది ఆ థింగ్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే ఇన్స్పెక్టర్ నుంచి కూడా క్యారీ ఆన్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అయితే దీని గురించి పెద్దగా కాంట్రవర్సీ లేదమ్మా. డిఎస్పీ నుంచి ఏంటంటే ఇన్స్పెక్టర్ వరకు వెళ్ళొచ్చు, ఓకే, లో లెవెల్ వరకు వెళ్ళొచ్చు, కానీ దీని గురించి కాంట్రవర్సీ లేదు. మెయిన్ గా కాంట్రవర్సీ ఏంటంటే డిజిగ్నేషన్ ఇస్ టెర్రరిస్ట్. ఈ టెర్రరిస్ట్ అని డిజిగ్నేషన్ చేయడం అనేది ఒక కాంట్రవర్సీ. సెకండ్ థింగ్ ఏంటంటే స్టేట్ పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా ఆ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ పర్మిషన్ తీసేసుకొని ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఆఫ్ డిఎస్పీ ఆఫ్ ఎన్ఐఏ ఆర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎన్ఐఏ వెళ్ళి డైరెక్ట్ గా పర్టికులర్ స్టేట్ లో ఇన్వెస్టిగేట్ చేసేసొచ్చు అని చెప్పేసి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఈ రెండు ఏంటంటే మేజర్ గా కాంట్రవర్సీస్ అనేవి రైజ్ అయ్యాయి. ఓకే, అవి ఎందుకు అయ్యాయి అనేది మనం చూద్దాం. ఓకే, అయితే ఈ అమెండ్మెంట్స్ ఖచ్చితంగా మనందరికీ తెలుసు, టెర్రరిజం ని మనం ఫైట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక స్ట్రింజెంట్ లా అనేది ఖచ్చితంగా కావాలి. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇంకా ఇంకా కావాలి, అవునా కదా. సో అయితే ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా అనేది చాలా రైట్ పాత్ లోనే మూవ్ అవుతుంది. బికాస్ ఇప్పుడున్న కండిషన్స్ లో అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఉవాపా కింద ఏంటంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని, అన్లాఫుల్ యాక్టివిటీస్ ని, టెర్రరిస్ట్ ని ఏంటంటే వాళ్ళకి చాలా స్ట్రింజెంట్ లాస్ అనేవి ఉండాలి. సో అమెండ్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అవి ఏంటంటే వెల్కమబుల్, హార్ట్ వెల్కమింగ్ అని చెప్పేసి చాలా మంది క్రిటిక్స్ చెప్పడం జరిగింది. అండ్ మోరో కాంట్రవర్సీస్ కూడా వచ్చి రెండు కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ వన్ ఫేవర్ గా మాట్లాడుతున్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఈ అమెండ్మెంట్స్ కి ఫేవర్ గా మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే దే ఆర్ షోయింగ్ మేజర్ గా 3 మెయిన్ కేసెస్ అనేవి చూపిస్తున్నారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే మసూద్ అజర్ కేసు. సో జనరల్ గా అంటే దీని ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అమ్మా. ఓకే, అయితే ఇండియా ఓకే చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ అయిన యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ ని, సో ఈ కంట్రీస్ అన్నిటిని ఏంటంటే హెల్ప్ చేయమని అడిగింది. దేనికి హెల్ప్ చేయమంది? యుఎన్ఎస్సి, ఓకే, యునైటెడ్ నేషన్ సెక్రటరీ కౌన్సిల్ లో ఏంటంటే ఈ పర్టికులర్ మసూద్ అజర్ కేసు, ఓకే, ఈ మసూద్ అజర్ ని టెర్రరిస్ట్ గా యుఎన్ఎస్సి అనేది నోట్ చేయాలి, ఓకే, డిజిగ్నేట్ చేయాలి. మసూద్ అజర్ ని ఓకే యుఎన్ఎస్సి అనేది టెర్రరిస్ట్ గా డిజిగ్నేట్ చేయాలి అని చెప్పేసి, అలా డిజిగ్నేట్ చేయడానికి ఇండియాకి యుఎన్, యుఎస్ అండ్ ఫ్రాన్స్ అనేది హెల్ప్ చేయాలి. దే హ్యాస్ టు ఫోర్స్ దిస్ యుఎన్ఎస్సి టు డిజిగ్నేట్ దిస్ మసూద్ అజర్ హ్యాస్ టెర్రరిస్ట్ అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేయడం అయితే అడిగింది. ఓకే, అయితే మీకు కూడా డౌట్ రావచ్చు, మేడం దేనికి మేడం యుఎన్ఎస్సికి ఎందుకు ప్రపోజల్ పెట్టుకోవాలి, ఎందుకు ఇండియా ఈ కంట్రీస్ ని హెల్ప్ అడుగుతుంది? ఇండియా డిజిగ్నేట్ చేస్తే సరిపోతుంది కదా టెర్రరిస్ట్ అని, హీఈస్ ఏ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని చెప్పేసి ఇండియా డిజిగ్నేట్ చేసేస్తే సరిపోతుంది కదా. యునైటెడ్ నేషన్స్ లో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ కంట్రీలో ఏంటంటే ఎవరు టెర్రరిస్ట్ అని చెప్పేసి ఆ కంట్రీ డిజిగ్నేట్ చేసుకోవచ్చు అనేది ఆ కంట్రీలో ప్రొవిజన్స్ ఉన్నాయి. యుఎన్ లో కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ లా అనేది వాళ్ళకి ఆ అవైలబిలిటీ అనేది ఇచ్చింది. బట్ మన దగ్గర ఇటువంటి లా కూడా ఇండియాలో లేదు అప్పటి వరకు. ఓకే, ఈ బిఫోర్ 2019 వరకు మన ఇండియాలో ఎటువంటి లా లేదు. మనం ఒక పర్టికులర్ పర్సన్ ని టెర్రరిస్ట్ అని డిజిగ్నేట్ చేయడానికి ఏమేం ప్రొవిజన్స్ తీసుకురావాలి, ఓకే, దేన్ని బేస్ చేసుకుని టెర్రరిస్ట్ అని చెప్తాము అని చెప్పేసి మన దగ్గర ఒక క్లియర్ కట్ గా, ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి ప్రొవిజన్ అనేది లేదు. సో మన లా మనకి ఆ యొక్క అవైలబిలిటీ ఇవ్వలేదు. సో దానికోసం మనం యుఎన్ఎస్సి ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? టు డిజిగ్నేట్ దిస్ పర్సన్ యాజ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. ఎందుకంటే మన ఇండియాలో అతని టెర్రరిస్ట్ గా డిజిగ్నేట్ చేయడానికి మన లా ఏంటంటే మనకి ఆ ఛాన్స్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది పోయింది. సో 2019 లో చెప్పాను కదమ్మా, పర్టికులర్ గా ఈ పర్సన్ డిజిగ్నేషన్ చేసేయచ్చు టెర్రరిస్ట్ అని చెప్పేసి. సో ఈ అమెండ్మెంట్ తీసుకురావడం వల్ల మనం ఏ పర్సన్ ని టెర్రరిస్ట్ అని మన ఇండియాలోనే డిజిగ్నేట్ చేసే ఛాన్స్ అనేది మనకి వచ్చింది. అందుకని చెప్పేసి మోస్ట్ వెల్కమబుల్ అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఎందుకు మేడం అది మోస్ట్ ఇంకా డీటెయిల్ గా చెప్తాను, స్లోగా వెళ్దాం. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గనైజేషన్స్. సో ఏంటం ఇంతకు ముందు మనకి అన్లాఫుల్ ఆర్గనైజేషన్స్, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ చెప్పాను. అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ని మనం బ్యాన్ చేసేస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసేస్తుంది అని చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆర్గనైజేషన్ ఉంది, అది ఒక అన్లాఫుల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇండియా దాన్ని బ్యాన్ చేసేసింది. ఓకే, బ్యాన్ మాత్రమే చేసింది ఆర్గనైజేషన్ ని, కానీ
అందులో ఉన్న మెంబర్స్ ని గాని, ఓకే, దానికి ఫండ్ చేస్తున్న మెంబర్స్ ని గాని, సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ ని గాని ఏంటంటే వాటి మీద చార్జ్ తీసుకోవడానికి అంత ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి ప్రొవిజన్స్ కూడా లేవు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు జనరల్ గా వీళ్ళు వేరే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు. ఓకే, వేరే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే నేమ్ తో ఆర్గనైజేషన్ పెట్టారనుకోండి, బి అనే నేమ్ తో ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు. పెట్టుకొని ఇక్కడ నుంచి మెంబర్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ నుంచి ఈ ఆర్గనైజేషన్ చేసే ఫండ్స్ ఏంటంటే ఇది బ్యాన్ చేశారు కాబట్టి వేరే ఆర్గనైజేషన్ ఫార్మ్ చేసి ఇక్కడికి ఫండ్స్ ఇచ్చుకుంటారు, దీన్ని సపోర్ట్ చేసుకుంటారు. అలా చాలా జరిగాయమ్మా. ఓకే, చాలా జరిగాయి కాబట్టి ఏంటంటే ఆ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆర్గనైజేషన్ ని బ్యాన్ చేస్తే సరిపోదు. అందులో ఇన్వాల్వ్ అయిన పీపుల్ ని ఏంటంటే మనం ఖచ్చితంగా పనిష్ చేయాలి, పీనలైజ్ చేయాలి. ఓకే, వాళ్ళని పనిష్ చేయడానికి కావాల్సిన ప్రొవిజన్స్ కావాలి. సో వీ హావ్ టు డిక్లేర్ దెమ్ యాజ్ టెర్రరిస్ట్. సో వాళ్ళని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు న్యూ ఆర్గనైజేషన్స్ అనేది ఫార్మ్ చేసేస్తున్నారు. సో మనం ఆర్గనైజేషన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం తప్ప ఆ పీపుల్ మీద మనం ఎక్కువ డిపెండ్ ఐ మీన్ ఆ పీపుల్ మీద ఎటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోవట్లేదు. సో వీ హ్యావ్ టు టేక్ యాక్షన్స్ అగేన్స్ట్ ద పీపుల్, నాట్ అగేన్స్ట్ ద ఆర్గనైజేషన్. అఫ్ కోర్స్ ఆర్గనైజేషన్ మీద అగేన్స్ట్ గా తీసుకోవచ్చు, బట్ దట్ టు వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పర్టికులర్ టెర్రరిస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ అని డిజిగ్నేట్ చేయడం వల్ల ఏంటంటే నాట్ ఓన్లీ ఆర్గనైజేషన్, ఆ పర్టికులర్ ఇండివిజువల్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి వీ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ అని చెప్పేసి ఫేవర్ గా మాట్లాడడం జరిగింది క్రిటిక్స్. నెక్స్ట్ థర్డ్ వన్, లోన్ వోల్ఫ్. మీరు న్యూజిలాండ్, సి హియర్, న్యూజిలాండ్ కేసు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ ఒక టెర్రరిస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 15 మెంబర్స్ వరకు ఏంటంటే తను చంపేయడం జరిగింది అట్ ద పర్టికులర్ చర్చ్. ఓకే, పాస్ట్ లోనమ్మా. సో ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ గా వచ్చి మాత్రమే వాళ్ళు వైలెన్స్ క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఒక నార్మల్ గా ప్రజల్లో కలిసిపోయిన పర్సన్ కూడా ఏంటంటే తనకి ఆ యొక్క ఫిలాసఫీ టెర్రరిస్ట్ సంబంధించిన ఫిలాసఫీ తన మైండ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు, సో న్యూజిలాండ్ మీరు ఆల్రెడీ వెబ్ లోకి వెళ్ళి కొట్టండి, క్లియర్ గా దాని గురించి ఎగ్జాంపుల్, క్లియర్ గా దాని గురించి మ్యాటర్ అనేది మీకు కంప్లీట్ గా వచ్చేస్తుంది. ఒక పర్సన్ ఏంటంటే అంత మందిని చంపేశారు బికాస్ హీఈస్ నథింగ్ బట్ ద టెర్రరిస్ట్. సో ఇప్పుడు ఇతను ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నాడమ్మా, ఏ ఆర్గనైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యలేడు, ఎవరు ఇతనికి ఫండ్ చేయట్లేదు. అతను కంప్లీట్ గా ఆ ఫిలాసఫీ మీద డిపెండ్ అయిపోయి ఆ ఫిలాసఫీని కంప్లీట్ గా ఇండల్ చేసేసుకుని అతను టెర్రరిస్ట్ గా కంప్లీట్ గా మారిపోయారు. సో ఇలాంటి పర్సన్స్ కి మనం ఏ లా చూపించి పనిష్మెంట్ ఇస్తాం? మన దగ్గర అసలు టెర్రరిస్ట్ అనే డెఫినేషనే లేదు. ఆ పర్టికులర్ పర్సన్ ని మనం ఎలా పినలైజ్ చేస్తాం? ఓకే, ఇతను ఎటువంటి ఆర్గనైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యలేరు. మనం ఓన్లీ ఆర్గనైజేషన్ లో ఇన్వాల్వ్ అయిన పీపుల్ గురించే మాట్లాడట్లేదు. అసలు ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అవ్వలేని పర్సన్స్ గురించి మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటాం వాళ్ళకి అగేన్స్ట్ గా. సో అందుకని ఈ రీసెంట్ గా చేసిన ఈ డెవలప్మెంట్స్ అంటే ఇండియా ఆ పాస్ట్ 2013 నుంచి 2019 లో మధ్యలో చూసిన డెవలప్మెంట్స్ ని చూసి, సో దానికి తగ్గట్టుగా ఓకే, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా అమెండ్మెంట్స్ తీసుకొచ్చే ప్రాసెస్ లో ఏంటంటే ఈ డిజిగ్నేషన్ యాజ్ టెర్రరిస్ట్ అనేది తీసుకురావడం జరిగిందని చెప్పేసి చాలా మంది క్రిటిక్స్ కి దీన్ని వెల్కమ్ చేయడం అయితే జరిగిందమ్మా. ఓకే, డిజిగ్నేషన్ యాజ్ టెర్రరిస్ట్, ఆ పర్టికులర్ పర్సన్ ని టెర్రరిస్ట్ అని చెప్పి డిజిగ్నేట్ చేసి ఆ పర్సన్ ని మనం అరెస్ట్ చేయడానికి, తన మీద అగేన్స్ట్ గా యాక్షన్ తీసుకునే స్కోప్ అనేది ఈ 2019 అమెండ్మెంట్ అనేది ఇచ్చింది. ఓకే, అయితే సి హియర్, దీనికి అగేన్స్ట్ గా మాట్లాడుతుంది ఏంటి? ఓకే, ఈ అమెండ్మెంట్స్ ద్వారా ఆల్రెడీ ఒక యాక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా దానికి ఫేవర్స్ అదేంటి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అయితే ఇది ఏంటి ఛాలెంజ్ చేస్తుంది? ఈ 2019 లో జరిగిన అమెండ్మెంట్ దేన్ని ఛాలెంజ్ చేస్తుంది అనేది చూద్దాం. మీకు ఆల్రెడీ పాలిటీ చదువుంటే ఎమర్జెన్సీ పీరియడ్ అనేది చదువుంటారు. మిసెస్ ఇందిరాగాంధీ ఇంపోజ్ చేసినప్పుడు మేజర్ గా ఏంటంటే 2 ఇష్యూస్ చాలా ఎక్కువగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వన్ ఆ టైంలో రిలీజ్ చేసిన ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. దీని కింద సో గవర్నమెంట్ కి డిసెంట్ తెలిపిన వాళ్ళని, పొలిటికల్ యాక్టివిటీ, హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ ని, చాలా మంది పొలిటీషియన్స్ ని, ఓకే, చాలా మంది లైక్ ఎంతో మంది గవర్నమెంట్ కి డిసెంట్ తెలుపుతున్న వాళ్ళందరినీ కూడా ఈ యాక్ట్ కింద ఏంటంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేవారు. ఓకే, అండ్ మోవర్ జనరల్ గా హెబియస్ కార్పస్ ఎంత ఇంపార్టెంట్ అమ్మ, ఈ హెబియస్ కార్పస్ ని కూడా సస్పెండ్ చేసేసింది ఆ టైంలో. ఓకే, సో ఇలాంటి చాలా అడ్వర్స్ ఇంపాక్ట్స్ లైక్ అడ్వర్స్ డెసిషన్స్ అనేది గవర్నమెంట్ ఆ టైంలో తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా డిసెంట్ తెలిపామా అంతే, సో జైల్లో పెట్టేసడం అనేది జరిగింది. అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ 5 జడ్జ్ బెంచ్ ఆ టైంలో ఏంటంటే దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఏంటంటే దీని మీద పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లీగల్లీ వ్యాలిడ్, ఇది లీగల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి ఆ 5 జడ్జ్ బెంచ్ ఏంటంటే వీళ్ళు డిక్లేర్ చేయడం, వాళ్ళ యొక్క వర్డిక్ట్ జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే
ఆ 5 జడ్జ్ బెంచ్ లో ఒక పర్సన్, ఒక జడ్జ్ ఏంటంటే జస్టిస్ కన్నా, ఇదంతా మీ పాలిటీలో చదువుతారమ్మా. ఓకే, సో కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఈ కంప్లీట్ స్టోరీ అనేది, ఈ ఎమర్జెన్సీ స్టోరీ ఇదంతా కూడా మీరు పాలిటీలో చదువుతారు నాన్న. ఓకే, సో అందులో ఉన్న 1 జస్టిస్ ఏంటంటే కన్నా. సో తను ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఈ 5 మెంబర్స్ లో ఏంటంటే 4 మెంబర్స్ ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ లీగల్లీ వ్యాలిడ్ అని చెప్తే, 1 పర్సన్ దట్ ఈస్ జస్టిస్ కన్నా ఏంటంటే నో ఇట్ ఈస్ నాట్ లీగల్లీ వ్యాలిడ్ బికాస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ దీస్ యాక్ట్స్ ఆర్ violating Article 21 that is right to life. ఓకే, రైట్ టు లైఫ్ ని ఏంటంటే వైలేట్ చేస్తుంది, ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేస్తున్నాయి ఈ యాక్ట్స్ అనేవి. సో దోస్ ఆర్ నాట్ లీగల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. బట్ మెజారిటీ బేసిస్ లో కదా వెళ్తుంది. అక్కడ ఏంటి 4 లీగల్లీ వ్యాలిడ్ అని చెప్పారు, 1 మాత్రమే నాట్ లీగల్లీ వ్యాలిడ్ అని చెప్పారు. సో దట్స్ ఏంటంటే అది లీగల్లీ వ్యాలిడ్ కింద వెర్డిక్ట్ అనేది రావటం జరిగింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బేస్ తీసుకోవాలి. ఓకే, ఎస్, సో అది ఎటువంటి సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా సో అప్పుడు లీగల్లీ వ్యాలిడ్ అని చెప్పారు. ఓకే, బట్ యాక్చువల్లీ ఈవెన్ దో దట్ పీరియడ్ లో కూడా ఏంటంటే యాక్చువల్లీ దోస్ ఆర్ వైలేటింగ్ ఆర్టికల్ 21, ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21. ఏంటంటే సి హియర్, ఇక్కడ ఏంటి, మనం ఒక పర్సన్ ని టెర్రరిస్ట్ అని చెప్పేసి డిజిగ్నేట్ చేసేస్తున్నాం. ఓకే, సో సి హియర్, జనరల్ గా ఒక టెర్రరిస్ట్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఓకే, ఆ టెర్రరిస్ట్ ఉంటే సో మనకి ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏంటంటే ఆ విషయం తెలిసింది, ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటంటే అక్కడ ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఏంటంటే వచ్చేసి అరెస్ట్ చేసేసారు అనుకుందాం. ఓకే, డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేసేస్తారు. ఈ టెర్రరిస్ట్ ఏంటంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి అడగడానికి క్వశ్చన్ లేదు. ఓకే, తనని తను డిఫెండ్ చేసుకునే సిచ్యువేషన్ అక్కడ ఉండదు, డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేసేస్తారు. ఓకే, ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఎస్ అలాగే చేయాలి, ఎందుకంటే సో తను చాలా క్రూయల్ థింగ్స్ చేశారు కాబట్టి ఎస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సెకండ్ కేసు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఉన్నారు. ఓకే, ఒక హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్, ఓకే, లేకపోతే పొలిటికల్ కి డిసెంట్ తెలిపి ఒక పర్సన్ ఉన్నారు. ఓకే, తను ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ తను ఎగెయిన్స్ట్ గా, గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ కి ఎగెయిన్స్ట్ గా తను ఎక్కువగా మాట్లాడుతూ ఏంటంటే ప్రజలని, ఓకే, పీపుల్ ని ఏంటంటే తను అవేర్ చేస్తూ ఉంటే నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, సో అది నచ్చని గవర్నమెంట్ ఏంటంటే తనని టెర్రరిస్ట్ అని చెప్పేసి వచ్చి, ఓకే, సేమ్ నథింగ్ బట్ ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, నథింగ్ బట్ అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ లోనే కదా ఉంటుంది. సో పర్సన్ ని వెళ్ళి మీరు టెర్రరిస్ట్ అని చెప్పేసి అరెస్ట్ చేసేసండి అంటారు. సో నో వన్ క్వశ్చన్. ఓకే, దట్ ఏంటంటే ఇప్పుడు డీజీపీ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ కూడా మనం ఏంటంటే ఇన్ఫార్మ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో వెళ్తారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ దిస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి అరెస్ట్ చేసేస్తారు. టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేశారు అనుకోండి, ఓకే, నార్మల్ పర్సన్ ని అరెస్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఆ పర్సన్ ని టెర్రరిస్ట్ కాదు అని చెప్పేసి ఎలా డిఫెండ్ చేసుకోగలడు? ఓకే, ఎలా డిఫెండ్ చే ఇది క్వశ్చన్. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? మోర్ మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కదా. క్రిటిక్స్ అనేది ఇదే, మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కదా. ఓకే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అందుకే చెప్పాను. గవర్నమెంట్ కి డిసెంట్ తెలిపే వాళ్ళని ఈ యాక్ట్ కింద ఏంటంటే వాళ్ళు నిజంగా ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, సోవర్నిటీని వాళ్ళు ఎటువంటి డ్యామేజ్ క్రియేట్ చేయట్లేదు. కానీ ఓన్లీ గవర్నమెంట్ కి డిసెంట్ తెలుపుతున్నందుకు ఆ యాక్ట్ కింద వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. ఇప్పుడు సేమ్ ఈ యాక్ట్ కింద గవర్నమెంట్ కి డిసెంట్ తెలుపుతున్న వాళ్ళని ఓకే టెర్రరిస్ట్ అని చెప్పేసి ముద్ర వేసేసి సో జైల్లో పెట్టేస్తే హూ కెన్ క్వశ్చన్? ఓకే, ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఇది మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఎందుకు మేడం మిస్యూజ్ చేస్తారు? డిఫెండ్ చేసుకోకూడదా? లేదు. సో జనరల్ గా సీ హియర్, ఎటువంటి క్రైమ్ కేసులు అయినా ఓకే, మీరు ఈవెన్ మూవీస్ లో చూసినా సో జనరల్ గా ఏముంటుందమ్మా, ఒక పర్సన్ ఏంటంటే లైక్ ఈ మధ్య దృశ్యం మూవీ మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే రీసెంట్ గా వచ్చిన దృశ్యం మూవీ 1 or 2 చూడండి. పర్సన్ క్రైమ్ చేసిన విషయం తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఖచ్చితంగా అది ప్రూవ్ చేయాలి. ఎవరు ప్రూవ్ చేయాలి? గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. ఎవిడెన్సెస్ కరెక్ట్ గా ఉండాలి. అలా ఉంటేనే యాక్షన్ అనేది తీసుకోగలదు. అవునా కదా? సో ఇక్కడ జనరల్ గా ఏ క్రైమ్ సిచ్యువేషన్ లో అయినా సరే గవర్నమెంట్ దగ్గర కంప్లీట్ గా ఎవిడెన్స్ ఉంటేనే ఏంటంటే ఆ పర్టికులర్ క్రిమినల్ కి ఏంటంటే పనిష్మెంట్ అనేది వస్తుంది. ఓకే, అక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉందమ్మా? క్రైమ్ చేసే ఒక పర్సన్ నిజంగా క్రైమ్ చేసినప్పటికీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? గవర్నమెంట్. ఓకే, బట్ ఇక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంది తెలుసా? అక్యూజ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్. 2 కేసెస్ చెప్పాను కదా. టెర్రరిస్ట్ ప్రూవ్ చేసుకోవాలి, నేను టెర్రరిస్ట్ ని కాదు అని ప్రూఫ్ తను చేసుకోవాలి. ఓకే, అది ఒక నిజంగా ఒక టెర్రరిస్ట్ అనుకోండి, చాలా మంచిదే, అది వెల్కమబుల్.
బట్ ఒక నార్మల్ ఇండివిడ్యువల్ నేను టెర్రరిస్ట్ కాదు అని చెప్పేసి ఎలా ప్రూవ్ చేసుకోగలదు? ఓకే. అంటే హీ హావ్ టు ఫైట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్‌కి అగైన్స్ట్ గా తను ఫైట్ చేయాలి. తనకి ప్రూఫ్ వస్తుందా? ప్రూఫ్స్ నిజంగా అంత స్టేట్ మిషనరీ అనేది తినని కన్సిడర్ చేసి ఏంటంటే తినకు కావాల్సిన అన్ని కూడా హెల్ప్ చేస్తదా? నో వే. అవునా కదా? సో, అంత పెద్ద స్టేట్ మిషనరీతో ఏంటంటే ఫైట్ చేయడం అనేది నార్మల్‌గా ఒక ఇండివిడ్యువల్‌కి చాలా చాలా కష్టం. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువగా మిస్‌యూజ్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. అందులోని ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ కూడా అక్యూజ్డ్ మీద అంటే ఒక పర్సన్ మీద పెట్టేసారు. ఓకే. మీరు టెర్రరిస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ టెర్రరిస్ట్ అని చెప్పి యువాప్ యాక్ట్ తీసుకొచ్చారు. బావుంది. నిజంగా అది టెర్రరిస్ట్ కోసమైతే ఓకే బావుంది. లేదు అది ఎమర్జెన్సీ పీరియడ్ లాగా గవర్నమెంట్‌కి డిసిషన్ చెప్పే వాళ్ళని ఏంటంటే టెర్రరిస్ట్ అని ముద్ర వేసేసి సో, మీరు ప్రూఫ్ నువ్వే చేసుకోవాలి. టెర్రరిస్ట్ కాదని ప్రూవ్ చేసుకోవాలి అంటే, హౌ కెన్ హి ప్రూవ్ అని చెప్పేసి క్వెషన్ చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్ జనరల్‌గా ఏం జరుగుతారమ్మా, ఒక్కసారి ఎవిడెన్స్ అనేది కంప్లీట్‌గా వచ్చిన తర్వాత తనే నేరం చేశారు అన్న తర్వాతే తనని అరెస్ట్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? సో, నువ్వు ఎందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నారు? నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగకుండా డైరెక్ట్‌గా నిన్నొచ్చి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. ఓకే. సో, నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేవి జరుగుతాయి. ఇదొక మేజర్ పాయింట్. సెకండ్ పాయింట్. నువ్వు అరెస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ కన్సిడరేషన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్ ఓకే. ఒక డీసెంట్ ఫెలోని ఓకే. గవర్నమెంట్‌కి డిసెంట్ తెలుపుతున్నారని చెప్పేసి వాపా యాక్ట్ కింద అరెస్ట్ చేసేసారు అని చెప్పేసి అనుకుందాం. మేడం మరి తనకి ఏంటి గవర్నమెంట్ అలాగే ఇది ఇష్టారాజ్యంగా చూసేస్తే నార్మల్ పీపుల్ అందరూ ఏమైపోవాలి అని అనుకోవచ్చు. ఓకే. బట్ దానికి కూడా సేఫ్ గార్డ్స్ ఇస్తూ ఏంటంటే ఈ లా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ సేఫ్ గార్డ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఇండివిడ్యువల్‌ని లేకపోతే ఒక పర్సన్ అది టెర్రరిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. సో, అరెస్ట్ చేసేసారు. నువ్వు టెర్రరిస్ట్ అని చెప్పేసి ముద్ర వేసేసి అరెస్ట్ చేసేసారు. టెర్రరిస్ట్ అని ముద్ర వేసేయడం అంటే ఏంటమ్మా తన మీద స్టిక్కర్ అంటిస్తారా? లేదు. సో, వీళ్ళకొక షెడ్యూల్ ఉంటుంది కదా! ఈ ఉవాపా యాక్ట్ కింద షెడ్యూల్ కింద ఏంటంటే పర్టిక్యులర్ పర్సన్ వాళ్ళ యొక్క పేరుతో ఏంటంటే దే ఆర్ కన్సిడర్డ్ యాస్ టెర్రరిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ అనేది తయారు చేసేస్తారు. అది అనౌన్స్ చేసేస్తారు పబ్లిక్‌గా. సో, అంటే ఫైనల్‌గా ఏంటంటే హి ఈస్ ఎ టెర్రరిస్ట్ అని చెప్పేసి ఫైనల్‌గా పబ్లిక్‌గా అనౌన్స్ చేస్తది గవర్నమెంట్. ఓకే. సో, ఇప్పుడేమవుతుంది? ఈ పర్సన్ నేను టెర్రరిస్ట్ కాదని ప్రూవ్ చేసుకోవాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ తన మీద ఉంది కాబట్టి. అప్పుడేం చేస్తుంది ఒక పిటిషన్ ఫైల్ చేస్తది సెంట్రల్ గవర్నమెంట్‌కి. ఆ పర్టిక్యులర్ పర్సన్. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందమ్మా? వాళ్ళే అరెస్ట్ చేసినప్పుడు తను పిటిషన్ ఫైల్ చేసి నేను టెర్రరిస్ట్ కాదంటే ఓకే. యూ ఆర్ నాట్ టెర్రరిస్ట్ అని చెప్పేసి కొట్టేస్తుందేంటి కేసు? లేదు కదా! ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఓకే. 30 డేస్ పీరియడ్‌లో సెకండ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ పర్సన్. ఓకే. సెకండ్ పిటిషన్ వేసుకుంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక కమిటీ ఫార్మ్ చేస్తుంది. ఆ కమిటీ అనేది కంప్లీట్‌గా ఈ కేస్‌ననేది చెక్ చేస్తది. ఓకే. ఆటోమేటిక్‌గా ఏంటంటే అది ఇంటెన్షనల్‌గా గవర్నమెంట్ కావాలనే చేస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా దానికి యాంటీగానే జడ్జ్‌మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ కమిటీలో ఆల్‌మోస్ట్ రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ హైకోర్ట్ జడ్జెస్ వాళ్ళు ఉంటారనమాట. ఓకే. ఇంటెన్షనల్‌గా చేస్తే ఖచ్చితంగా ఏంటంటే అక్కడి నుంచి కూడా రిజెక్ట్ అనే వస్తుంది. ఓకే. అప్పుడు తనకేంటి ఖచ్చితంగా ఎప్పుడు సుప్రీం కోర్ట్ యొక్క డోర్స్ ఓపెన్ గానే ఉంటాయి. సుప్రీం కోర్ట్‌కెళ్ళి కూడా తను ఛాలెంజ్ చేయొచ్చు. బట్ ఈ ప్రాసెస్ అంతా ఒక నార్మల్ పర్సన్ గవర్నమెంట్ అగెయిన్స్ట్‌గా చెయ్యగలడా? ఎంత టైం పడుతుంది? అవునా కదా! చాలా హెవీ టైమ్ అనేది పడుతుంది తనకి. ఓకే. సో, తనకి ఎంత లాస్, తను ఎంత ప్రెషర్ ఫీల్ అవుతాడు. మోర్ ఓవర్ దానివల్ల కంప్లీట్‌గా ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఏంటంటే సోషల్ బాయ్‌కాట్ ఓకే. అండ్ తన యొక్క రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కోల్పోతాడు. అండ్ రైట్ టు రెప్యుటేషన్ కంప్లీట్‌గా తన యొక్క రెప్యుటేషన్ అనేది పోతుంది. నేను ఒక నార్మల్ పర్సన్ గురించి మాట్లాడుతున్నానమ్మా. ఓకే. మిస్‌యూజ్ చేసే ఛాన్స్ ఉన్న కండిషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఐ యామ్ నాట్ టాకింగ్ కండిషన్స్ అబౌట్ రియల్ టెర్రరిస్ట్. రియల్ టెర్రరిస్ట్ గురించైతే ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రింజెంట్ లా అండ్ ఇట్ ఈస్ ఆల్‌వేస్ వెల్కమబుల్. బట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద కండిషన్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ వెన్ హి ఈస్ అరెస్టెడ్ అండర్ ఉవాపా యాక్ట్. ఓకే. సో, ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో తనకు ఖచ్చితంగా సోషల్ బాయ్‌కాట్. ఫర్ ఎగ్జాంపుల్ తను రిలీజ్ అయిపోయినప్పటికి కూడా వన్స్ తిన మీద టెర్రరిస్ట్ అని చెప్పేసి ముద్ర వేసేసారు. ఈవెన్ థో తను ప్రూవ్ చేసుకొని బయటకొచ్చేసినా సరే తన మీద అనుమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ సో, తన యొక్క రైట్ టు రెప్యుటేషన్ అనేది పోతుంది. ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేసింది సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 21 అనేది అందుకే ఇట్ ఈస్ అన్ ఎవాల్వ్డ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి అంటారు. అవునా కదా! ఎందుకంటే రైట్ టు లైఫ్ అంటే జస్ట్
ఉండడం కాదు. ఓకే. రైట్ టు ప్రైవసీ, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైట్ టు రెప్యుటేషన్, ఓకే, రైట్ టు ఆపర్చునిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో తన యొక్క రైట్ టు రెప్యుటేషన్ అనేది కోల్పోతాడు. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనేది కోల్పోతాడు. సో ఇది నిజంగా ఒక టెర్రరిస్ట్ కి అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ వెల్కమబుల్. బట్ ఇది మిస్యూజ్ చేసే ఛాన్సెస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది క్రిటిక్స్ చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఏదైనా యాక్ట్ లో మిస్యూజ్ చేసే లూప్ హోల్స్ కూడా చాలా ఉంటాయి. అయితే సీ హియర్, ఇది నిజంగా మిస్యూజ్ చేస్తుందా లేదా అని చెప్పటానికి ఈ ప్రెజెంట్ కాంటెక్స్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, మిస్యూజ్ చేస్తుందా, నిజంగా టెర్రరిస్ట్ కి అగైన్ గా టెర్రరిస్ట్స్ కి అగెయిన్స్ట్ గా ఫైట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది ఉపయోగపడుతుందా. సి హియర్, యూపీ రిపోర్ట్స్ మోస్ట్ ఉవాపా అరెస్ట్. యూపీ అంటే ఏంటమ్మా, ఉత్తర్ ప్రదేశ్. సి హియర్, ఉత్తర్ ప్రదేశ్ రిపోర్టెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అరెస్ట్ అండర్ ద స్ట్రింజెంట్. దీని ద్వారా ఫస్ట్ వచ్చింది ఏంటమ్మా, యూపీ, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత మణిపూర్. ఓకే, యూపీ, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్. ఎక్కువగా ఈ 3 రీజియన్స్ లోనే ఎక్కువగా ఏంటంటే ఈ ఉవాపా అరెస్ట్ అనేవి జరిగాయంట. ఓకే, సో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ సి హియర్, 2016 నుంచి, ఓకే, సెట్ దట్ సిన్స్ 2016. ఈ పాయింట్ మీకు అర్థం కావడానికి ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాను. ఓకే, 2016 నుంచి మనకి ఇప్పటి వరకు 7,243 వర్ అరెస్టెడ్ అండర్ ఉవాపా. ఉవాపా కింద 7,243 అరెస్ట్ అయ్యారంట. ఆఫ్ దోస్ ఓన్లీ 212 వర్ కన్విక్టెడ్. అందులో నిజంగా టెర్రరిస్ట్ అని ప్రూవ్ అయిన వాళ్ళు ఎంతమంది అమ్మా, 212. నెంబర్ ఎంత వేరియో చూడండి. 7,243 మెంబర్స్ ని అరెస్ట్ చేస్తే 212, ఆ మినిమం ఈ ఫిగర్ కూడా లేరు, 212. ఓకే, ఎంత పర్సెంట్ చూడండి ఒకసారి. వీళ్ళు మాత్రమే టెర్రరిస్ట్ అంట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, క్రిటిక్స్ చెప్తున్నప్పుడు మిస్యూజ్ చేస్తుందా లేదా గవర్నమెంట్. ఓకే, ఈ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ ఒక యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ యాక్ట్ ని గవర్నమెంట్ యూజ్ చేస్తుందా మిస్యూజ్ చేస్తుందా అనేది మనకి ఈ రిపోర్ట్స్ మాత్రమే చెప్తాయమ్మా. ఓకే, సో 7,200. సో ఆ టైంలో కాంట్రవర్సీస్ రేజ్ అవ్వడానికి కూడా కారణం ఇది. ఎక్కువగా మిస్యూజ్ చేసే కారణాలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ కి డిసెంట్ చేశారు, అందుకే నేషనల్ ఎమర్జెన్సీ ఎగ్జాంపుల్ చెప్పాను. గవర్నమెంట్ డిసెంట్ చేశారా, డిసెంట్ తెలుపుతున్నారా అంతే వాళ్ళని ఉవాపా కేసు కింద. ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం కూడా లేదు. ఓకే, వాళ్ళు చాలా లీగల్ ప్రాసెస్ కి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ వీళ్ళని డైరెక్ట్ గా అరెస్ట్ చేసేస్తారు. ఓకే, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పిటిషన్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది, కమిటీ ఆటోమేటిక్ గా దాన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది, సుప్రీం కోర్టుకు వెళ్ళాలి. ఎన్ని కేసెస్ తర్వాత అమ్మా. సో వాళ్ళు ఫైనల్ గా ఎప్పుడు జడ్జిమెంట్ అనేది వస్తుంది, ఓకే, వాళ్ళకి న్యాయం అనేది ఎప్పుడు జరుగుతుంది. ఆ మొత్తం న్యాయం జరిగేసరికి కంప్లీట్ గా ఏంటంటే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ పోతుంది. ఓకే, మరి ఇప్పుడు వరకు ఈ 212 మెంబర్స్ కే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటి టెర్రరిస్ట్ అని చెప్పి డిజిగ్నేషన్ అయ్యారు. ఓకే, దే ఆర్ ఫైనల్లీ కన్సిడర్డ్ యాస్ టెర్రరిస్ట్. అంటే మిగిలిన వాళ్ళందరూ ఏంటి, ఇప్పటి వరకు రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కోల్పోయినట్టేనా, రైట్ టు రెప్యుటేషన్ పోయినట్టేనా. సి హియర్, అయితే మేడం అన్ని కంప్లీట్ గా మిస్యూజ్ చేస్తుంది అంటే లేదు. సి హియర్, 286 మెంబర్స్ వర్ ఎక్విటెడ్. అయితే నిజంగా 286 మెంబర్స్ అయితే ఇందులో ఖచ్చితంగా టెర్రరిస్ట్ అయితే ఉన్నారంట. ఓకే, సో 212 మెంబర్స్ వర్ కన్విక్టెడ్ అండ్ 286 వర్ ఎక్విటెడ్. అంటే అందులో టెర్రరిస్ట్ అని చెప్పేసి 212 మెంబర్స్ ఉంటే, సారీ 286 మెంబర్స్ ఏంటంటే అసలు టెర్రరిస్ట్ కాదని చెప్పేసి రిలీజ్ అనేది జరిగిందంట. ఓకే, సో అంటే దీన్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఓకేమా, సో అఫ్ కోర్స్, సో ఈ ఓవాపా యాక్ట్ వల్ల ఖచ్చితంగా ఏంటంటే మనం ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేయొచ్చు, బట్ మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అది మనం ఈ రిపోర్ట్ ద్వారా మనం ఈజీగా కన్సిడర్ అనేది చేయొచ్చు. సో ఐ థింక్ సో మీకు కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ తో సహా ప్రెసెంట్ కాంటెక్స్ట్ తో సహా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. బిల్ టు రెగ్యులేట్ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ క్లినిక్స్ పాస్డ్ ఇన్ లోక్సభ. సో ఆల్రెడీ వింటర్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సో బిల్స్ అనేవి పాస్ చేస్తున్నారు కదమ్మా. సో ఈ 2 days ఏంటంటే క్రిప్టో కరెన్సీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ వింటర్ సెషన్స్ లో ఏంటంటే నెక్స్ట్ వచ్చే బిల్ ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ క్లినిక్స్ ఏంటంటే రెగ్యులేట్ చేయడానికి బిల్ అనేది పాస్ చేశారంట. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్, సో జనరల్ గా ఏంటంటే తల్లి యొక్క గర్భంలో తన యొక్క ఎగ్
స్పెర్మ్ తో కలవలేని సందర్భంలో ఓకే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో మదర్ నుంచి ఎగ్ అనేది బయటికి తీసేస్తారమ్మా. తీసేసి అక్కడ స్పెర్మ్ తో ఇంటరాక్ట్ చేస్తారు. సో ఇట్ ఆల్ డన్ ఇన్ ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో దానికి కావాల్సిన కండిషన్స్ ని క్రియేట్ చేసి ఏంటంటే వీటిని ఇంటరాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అందుకే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ల్యాబొరేటరీలో ఏంటంటే ఫర్టిలైజేషన్ ని క్యారీ ఆన్ అయితే చేస్తారు. ఇది ఎవరికమ్మా హూ కెనాట్ అంటే ఏ ఉమెన్ కి అయితే వాళ్ళ యొక్క గర్భం అనేది ఓవ్యులేషన్ కి ఛాన్స్ లేకుండా ఉంటుందో ఓకే. సో వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే ఎగ్ అనేది కంప్లీట్ గా వాళ్ళ బాడీ నుంచి బయటికి తీసి సో వాళ్ళ యొక్క హస్బెండ్ స్పెర్మ్ తో ఏంటంటే ఇంటరాక్ట్ అవుట్ ఆఫ్ దేర్ ఊంబ్ వాళ్ళ యొక్క ఊంబ్ నుంచి ఏంటంటే ఇంటరాక్షన్ అని బయటికి తీసేసి ల్యాబొరేటరీ కండిషన్స్ లో ఇంటరాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీనికి ఈ ఫర్టిలైజేషన్ క్లినిక్స్ ని ఓకే ఈ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ క్లినిక్స్ ని రెగ్యులేట్ చేస్తూ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అసిస్ట్ చేస్తున్నారు అంటే సో ఎవరైతే వాళ్ళు నేచురల్ గా ఏంటంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది క్యారీ ఆన్ చేయలేరు వాళ్ళని అసిస్ట్ చేస్తున్నారు కదా. అందుకే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. ఓకే. సో చాలా మంది ఎవరైతే నేచురల్ గా బర్త్ అనేది ఇవ్వలేరో వాళ్ళకి ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది ఒక బూన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే. సో హియర్ దాన్ని రెగ్యులేట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు రెగ్యులేట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే దాని గురించి మినిమం బేసిక్స్ అనేది ఒకసారి చూడండి. సో అయితే ఇది నిన్న పాస్ చేయడం జరిగిందమ్మా. December 1 నిన్న పాస్ చేయడం జరిగింది. సో ఈ బిల్ ఏంటి ప్రపోజ్ చేస్తుందంటే ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ రిజిస్ట్రీ. కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇండియా ఒక నేషనల్ రిజిస్ట్రీ అనేది ఉండాలి. అంటే ఎవరు ఈ ఐవీఎఫ్ క్లినిక్స్ లో ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా ఎవరు ఏ పర్సన్ ఎవరికి బర్త్ ని ఇచ్చారు ఈ ప్రాసెస్ వాళ్ళ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక నేషనల్ రిజిస్ట్రీ అనేది డేటాబేస్ మెయింటైన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఈ మెయింటైన్ చేయడానికి ఒక రిజిస్ట్రేషన్ అథారిటీ అనేది సెటప్ చేయాలి అని చెప్పేసి ఈ బిల్ లో ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ప్రపోజ్ చేసింది ఎవరమ్మా? హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మండావియా. ఓకే. ఇతను ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఇతను ఇంట్రడ్యూస్ ఈ బిల్ ఏంటంటే ప్రెసెంట్ పార్లమెంట్ లో పెట్టడం అయితే జరిగింది. ఆల్రెడీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా ఏంటంటే మేము దీన్ని ఇవ్వడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ వాళ్ళ రికమెండేషన్స్ కూడా మేము ఈ బిల్ లో ఫైనల్ గా డ్రాఫ్ట్ చేసినప్పుడు కన్సిడర్ చేసామని చెప్పేసి ఆ పాయింట్ కూడా ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్ ఏంటి ఈ బిల్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఈ బిల్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటంటే ప్రపోజల్స్ ఏంటంటే యాక్చువల్ గా ఈ యొక్క అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఓకే ఈ క్లినిక్స్ ని ఈ బిల్ ద్వారా దే ఆర్ ట్రైంగ్ టు రెగ్యులేట్ చేయడానికి సూపర్వైజ్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఓకే. ఫైనల్ గా ఈ ఐవీఎఫ్ క్లినిక్స్ ని ఏంటంటే కంప్లీట్ గా రెగ్యులేట్ చేయడానికి సూపర్వైజ్ చేయడానికి గవర్నమెంట్ ఏంటంటే యాక్షన్ అనేది తీసుకుంటుంది త్రూ దిస్ ఐవీఎఫ్ బిల్. ఓకే. నాట్ ఐవీఎఫ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ ద్వారాగా. ఓకే. సో ఈ రెగ్యులేషన్ అనేది తీసుకురావడానికి మెయిన్ పాయింట్ ఏంటమ్మా? టు ప్రివెంట్ మిస్యూజ్ చేయకుండా ఉండటానికి. ఓకే. సో ఆల్రెడీ తెలుసు ఈ టెక్నాలజీ ద్వారా చాలా మిస్యూజ్ అనేది కూడా చేస్తున్నారు. ఓకే. ఆ మిస్యూజ్ ఏంటంటే రెగ్యులేట్ చేయడానికి మెయిన్ గా ఈ యొక్క బిల్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ టు అడాప్ట్ సేఫ్ ప్రాక్టీస్ ఓకే అంత టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళని ఓకే అంత టెక్నికల్ మ్యాన్ పవర్ లేని వాళ్ళని కూడా ఈ ప్రాక్టీస్ లో ఇన్వాల్వ్ చేసేస్తున్నారు. దానివల్ల ఎవరైతే ఈ ప్రాసెస్ ని హూ అండర్టేక్ దిస్ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చాలా హెల్త్ ఇంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయని కూడా రిపోర్ట్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఏంటంటే అందుకని టు అడాప్ట్ సేఫ్ ప్రాక్టీస్ ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చారు. ఏంటనేది మనం మాట్లాడతాం. ఓకే. మోర్ ఓవర్ ఎథికల్ ప్రాక్టీస్ దీనికి మెయిన్ గా ఎథికల్ యాంగిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే. సో ఒక తల్లి గర్భం ధరించలేని సమయంలో ఏంటంటే మనము ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీని యూజ్ చేసి ఏంటంటే వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది మనం ఇస్తున్నాం. ఓకే. దాన్ని మనం యూజ్ చేయాలి తప్ప వాళ్ళకి ఒక బూన్ గా ఉండాలి తప్ప మిస్యూజ్ అనేది చేయకూడదు. ఖచ్చితంగా దీనికి ఒక ఎథికల్ యాంగిల్ అనేది ఈ బిల్ కి కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. హియర్ ఒకసారి clinics and banks offering in vitro fertilization and other related services across India will soon have to maintain minimum standards in qualification of manpower. So manpower qualification సంబంధించి దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి లాబొరేటరీకి సంబంధించి డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సంబంధించి ఒక మినిమం స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలని ప్రపోజల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ బిల్ ద్వారా ఏంటంటే వీళ్ళు
మినిమం స్టాండర్డ్స్ ఏంటంటే ఉండాలని సెట్ చేస్తారు. దాని ప్రకారంగా ఏంటంటే వీళ్ళు ఈ మ్యాన్ పవర్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, లాబొరేటరీ గాని, డయాగ్నోస్టిక్ ఎక్విప్‌మెంట్ గాని వాళ్ళు మీట్ అవ్వాలి. ఆ స్టాండర్డ్స్ తగ్గట్టే మెయింటైన్ అనేది చెయ్యాలి. ఓకేమా? అండ్ మోర్ ఓవర్ ద యూనియన్ క్యాబినెట్ ఆన్ వెన్స్‌డే అప్రూవ్డ్ ద ఆర్టిఫిషియల్ అంటున్నారు. జనరల్ గా ఏంటంటే అసిస్టెడ్ అనమాట. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ మెథడ్ కదా. సో ఈ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ 2020 అప్రూవ్ చేసింది ఎప్పుడమ్మా? నిన్న వెన్స్డే అప్రూవ్ చేయడం అనేది జరిగింది. విచ్ విల్ పావ్ ద వే ఫర్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చెందాలని. ఏంటి? ఈ యొక్క అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్ ఖచ్చితంగా ఈ బిల్ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్, ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదో అవి కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది జరగాలి. ఈ క్లినిక్స్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ నేషనల్ బోర్డ్ ఫర్ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. ఒక నేషనల్ బోర్డ్ కూడా యాక్చువల్ గా అపాయింట్ చేయాలి. ఓకే, అలోకేట్ చేయడం అనేది జరగాలి అని చెప్పేసి బిల్ అనేది ప్రపోజల్స్ తీసుకొచ్చింది. మోర్ ఓవర్ ద బోర్డ్ విల్ మానిటర్ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్ సెంట్రల్లీ అండ్ విల్ బి ఎంపవర్డ్ టు ఫ్రేమ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ పీపుల్ వర్కింగ్ ఎట్ సచ్ సెంటర్స్. వాళ్ళకి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఖచ్చితంగా ఫ్రేమ్ అనేది చేస్తారు. అంటే ఈ సెంటర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళినా ఖచ్చితంగా మనకి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాని ప్రకారంగా మనం ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ లో వర్క్ చేయాలి. కోడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ లో ఏంటంటే వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సేమ్ అలాగే ఈ సెంటర్స్ లో ఎవరైతే వర్క్ చేస్తారో దానికి సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫ్రేమ్ వర్క్ అనేది చేయాలి. ఎవరు చేయాలి? దిస్ బోర్డ్ హ్యావ్ టు మానిటర్ దట్. వీళ్ళు ఈ ఏర్టెక్ క్లినిక్స్ ఏంటంటే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫ్రేమ్ చేయడానికి హెల్ప్ అనేది చేస్తారు. ఓకే, అండ్ ద బిల్ ఆల్సో సజెస్టెడ్ ఫిక్సింగ్ ఏజ్ లిమిట్స్ ఆఫ్ 50 and 55 years ఫర్ ఉమెన్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఓకే, మాక్సిమం లిమిట్ ఈ ప్రాసెస్ కి 50 to 55 years మాత్రమే ఉండాలి అంట. ఓకే, ఉమెన్ కి అయితే 50 years అండ్ మెన్ కి అయితే 55 years మాత్రమే ఉండాలి. మోర్ దాన్ దట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాసెస్ కి వెళ్ళకూడదు. ఓకే, ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్స్ ఈ ప్రాసెస్ కి వెళ్తే వాళ్ళని కన్సిడర్ చేయకూడదు. ఓకే, వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది ఇవ్వకూడదు. ఈ టెక్నాలజీ బేస్ మీద వాళ్ళకి ఈ అసిస్టెన్స్ అనేది ఇవ్వకూడదు అని కూడా మ్యాండేట్ చేయడం జరిగింది. ఎందుకు? మోర్ దాన్ దిస్ ఏజ్, ఈ ఏజ్ కన్నా ఎక్కువగా ఉన్న మెన్ కి మాత్రం ఈ ప్రొసీజర్ అందకూడదు అని చెప్పేసి ఎందుకు అంత స్పెసిఫిక్ గా ఏజ్ లిమిట్ అనేది పెట్టారు. సి హియర్, షాకింగ్ కేసెస్ ఆఫ్ 70+ ఉమెన్ అచీవింగ్ మదర్హుడ్ త్రూ దిస్ IVF డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎనీ రెగ్యులేషన్. 70+ ఉమెన్ మదర్హుడ్ వచ్చిందంటమ్మా, అచీవింగ్ మదర్హుడ్. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఓకే, తనకి మదర్హుడ్ 70+ ఏజ్ లో వచ్చింది. ఓకే, ఈ టైంలో తను పిల్లల్ని కంటే ఓకే బర్త్ ఇస్తే తనకి ఆల్రెడీ చాలా దగ్గరకు వచ్చేసారు, ఓల్డ్ ఏజ్ అయిపోయారు. ఎవరిని చూసుకుంటారమ్మా ఈ పిల్లల్ని? అవునా కదా? సో తను ఫ్యూచర్ లో ఎప్పుడైనా చనిపోతే చాలా ఎర్లీగానే చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి 70+ అంటే. ఓకే, మహా అయితే ఒక 10 years, ఓకే 5 years అనుకుందాం. ఓకే, యావరేజ్ గా చూసుకున్నా సరే. ఓకే, సో తర్వాత తినని చూసుకునే ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి? ఓకే, సో ఖచ్చితంగా తిను ఆర్ఫన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తిని కేరింగ్ అనేది ఉండదు. ఇలాంటి పర్సన్సే కదా ఫ్యూచర్ లో ఎటువంటి కేరింగ్ లేకుండా ఏంటంటే సో వాళ్ళ యొక్క బిహేవియర్ బాగోక ఏంటంటే ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు మూవ్ అయిపోతూ ఉంటారు. అవునా కదా? సో ఖచ్చితంగా కేరింగ్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి మాక్సిమం 50 ఫర్ ఉమెన్ అంటే 50 ఫర్ ఎగ్జాంపుల్ 50 years లో ఏంటంటే తను బర్త్ ఇచ్చిన సో అప్రాక్సిమేట్లీ మనం యావరేజ్ గా లైఫ్ స్పాన్ తీసుకున్న 70 years అనుకుందాం కాబట్టి ఆ లైక్ బేబీకి 15 years ఆర్ ఆల్మోస్ట్ 20 years వచ్చింది. సో తనకి వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఆ టైంకి తెలిసిపోతుంది. సో తన కాళ్ళ మీద తను నిలబడే ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ ఆ ఏజ్ తో ఆపేస్తే బెటర్. ఎందుకంటే ఆ పర్టికులర్ ఏజ్ తో పిల్లలు ఏంటంటే ఆ మినిమం ఏజ్ అనేది సెట్ అవుతుంది. దానికన్నా ఎక్కువ ఏజ్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఓకే లైఫ్ స్పాన్ స్కోప్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఈ పిల్లలకి ఏంటంటే కేరింగ్ అనేది ఉండకపోవడం వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు ఎక్కువగా మూవ్ అవుతారు. సో అందుకని మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది పెట్టాలని చెప్పేసి 50 ఫర్ ఉమెన్ అండ్ 55 years ఫర్ మెన్ అని చెప్పేసి ఖచ్చితంగా ఫిక్సింగ్ ఏజ్ లిమిట్స్ అనేది సజెస్ట్ చేశారు. ఓకే, ఆల్సో సజెస్ట్ చేయడం అయితే జరిగింది. బట్ ఇంకా ఫిక్సింగ్ అనేది ఇంకా చేయలేదు. అండ్ ద గవర్నమెంట్ అడ్మిట్స్ దట్ వైల్ ART దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్ ఇన్ ఇండియా ఆఫర్ నియర్లీ ఆల్ సర్వీసెస్, గ్యామెట్ డొనేషన్, okay, intrauterine insemination, IVF, intracytoplasmic sperm injection, pre-implantation genetic diagnosis and gestational surrogacy. సో అన్ని కూడా ఏంటంటే జనరల్ గా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయమ్మా. ఓకే, సో
దేర్ ఈస్ యెట్ నో స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఇన్ని సర్వీసెస్ అందిస్తున్న ఈ క్లినిక్స్ ఎటువంటి కూడా ఓకే దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఈ బిల్లో ఇంక్లూడ్ అయిపోతాయి అమ్మా. వీటికి ఎటువంటి స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి లేవు. నౌ ఈ బిల్ ద్వారా ఏంటంటే వీళ్ళకి ఒక స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే అండ్ సి రిపోర్టింగ్ ఆన్ దిస్ క్లినిక్స్ ఇస్ వెరీ ఇన్అడిక్వేట్. ఇప్పుడు వరకు ఉన్న ఇటువంటి స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రోటోకాల్స్ లేకపోవడం వల్ల ఏంటంటే చాలా ఇన్అడిక్వేట్ గా ఉంది. ఓకే వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా ఏంటంటే అంత ఎఫిషియన్సీగా లేవు. ఓకే ఎప్పుడైనా రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్డ్ ఉంటేనే ఏంటంటే ఆ సర్వీసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. అవునా కదా? అండ్ మోర్ ఓవర్ దిస్ అసిస్టెడ్ రెగ్యులేషన్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్ ప్రిపేర్డ్. ఎవరు ప్రిపేర్ చేశారమ్మా? ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR will prepare చేసి also says that along with a national board there will be a state boards. నేషనల్ బోర్డ్ తో పాటు స్టేట్ బోర్డ్స్ కూడా ఉంటాయి టు మానిటర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ సచ్ క్లినిక్స్ అండ్ దేర్ విల్ బి ఆల్రెడీ పాయింట్ చెప్పేసారు. నేషనల్ రిజిస్టర్ అనేది డేటాబేస్ అని క్రియేట్ చేస్తుంది అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ కూడా వీళ్ళు క్రియేట్ చేయాలి. ఓకే అండ్ మోర్ ఓవర్ ద బిల్ ఆల్సో ప్రపోజెస్ స్ట్రింజెంట్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఫర్ దట్ ప్రాక్టీసింగ్ సెక్స్ సెలెక్షన్. ఈ ప్రాసెస్ ద్వారా సెక్స్ సెలెక్షన్ సో ఆల్రెడీ ఏంటి ఈ ప్రాసెస్ లో మనకి చాలా ఎక్కువగా ఛాన్స్ సెక్స్ సెలెక్షన్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకే సో మనం హ్యూమన్ మేడ్ గా హ్యూమన్ ఏంటంటే తనకి తెలుస్తూ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ ల్యాబొరేటరీలో సెక్స్ సెలెక్షన్ చాలా చాలా కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో అందుకే రెగ్యులేట్ చేయాలనుకుంటున్నారు. ఈ సెక్స్ సెలెక్షన్ ప్రాక్టీస్ ఏంటంటే ఖచ్చితంగా పనిష్ చేస్తూ కూడా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. రెగ్యులేషన్స్ కూడా తీసుకొస్తున్నారు. ఓకే అండ్ సేల్ ఆఫ్ హ్యూమన్ ఎంబ్రియోస్ ఆర్ గ్యామెట్స్. ఓకే ప్రెసెంట్ ఇది ఒక పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ అనేది అయిపోతుంది. ఓకే హ్యూమన్ ఎంబ్రియోస్ గ్యామెట్స్ ని సేల్ చేసేసేయడం అనేది అది జనరల్ గా ఏంటంటే ఈవెన్ వాళ్ళకు కూడా తెలియకుండా సేల్ అనేది జరుగుతుంది. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ని ప్రాక్టీసెస్ ని అన్ని కూడా కర్బ్ చేయడానికి ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. ఒకవేళ ఇటువంటి కేసెస్ ఏమైనా నోట్ అవుతే సో దానికి పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రింజెంట్ గా ఉండాలని కూడా ఈ బిల్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే ద ఎక్స్టెంట్ ఆఫ్ పనిష్మెంట్ హౌఎవర్ విల్ బి డిఫైన్డ్. ఇంకా పనిష్మెంట్ ఏంటి ఎంత వరకు అనేది ఇంకా డిఫైన్ చేయలేదు. దే హ్యావ్ టు బి డిఫైన్డ్ ఇన్ ద రూల్స్ దట్ విల్ బి నోటిఫైడ్ later. And ICMR sources said while the bill has been in making for over 15 years, shocking cases of just to make example చెప్పడానికంటే ఎందుకు అంటే 70+ women achieving motherhood through IVF due to any lack of regulation. ఏ lack of regulations అనేవి లేకుండా ఉండడం వల్లే కదా ఇంత ఏజ్ వచ్చిన పిల్లలకి కూడా ఇంత ఏజ్ వచ్చిన ఉమెన్ కి అనేది ఈ IVF ప్రాసెస్ ద్వారా మదర్హుడ్ అనేది వస్తుంది. ఓకే ఆ ఏజ్ లో రావటం ఓకే బట్ ప్రాబ్లం ఏంటంటే రేపు వాళ్ళు ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ పిల్లలకి కేరింగ్ ఎవరు? వాళ్ళు ఎటువంటి ప్రాక్టీసెస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇండల్జ్ అవుతారు అనేది మేజర్ క్వశ్చన్. సో అందుకని చెప్పేసి వాళ్ళకి మినిమం ఏజ్ లిమిట్ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 50 to 50 years మధ్యలో పెడితే యాక్చువల్లీ ఇట్ విల్ బి కన్సిడరబుల్ అని చెప్పేసి కూడా బిల్ అనేది ప్రపోజ్ చేయడం సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే సో వింటర్ సెషన్స్ కంటిన్యూ అవుతున్న కొద్దీ మనకి ఏంటంటే ఏ బిల్స్ ప్రపోజ్ చేస్తున్నారో ఆ బిల్స్ లో వచ్చే మేజర్ గా వాళ్ళు ఏం ప్రపోజ్ చేయాలనుకుంటున్నారని ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకి అప్డేట్ అనేది వస్తూ ఉంటుందమ్మా. మనం ఖచ్చితంగా వింటర్ సెషన్ లో ఇంట్రడ్యూస్ అయ్యే ప్రతి బిల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకే సో ఫైనల్ గా వింటర్ సెషన్ అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ బిల్ గురించి మనకి ఎడిటోరియల్స్ లో కూడా వాటి యొక్క పాజిటివ్ ఇంపాక్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటే అవన్నీ మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఈ ఇయర్ మెయిన్స్ రాసిన వాళ్ళకి ఏంటంటే అది చాలా చాలా యూజ్ అవుతుంది. So that's all about today. Have a nice day. Thank you one and all.